ప్రార్థనండి. మీ ఆత్మను దినసాయం చేయండి. తండ్రి మన మధ్యనున్నారు. ఆయన కృపాసన బట్టి మనల్ని కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన కుమార్తెలకు అభిషేకించి ఆశించడానికి అంగీకరిస్తూ ఉన్నాడు. నీకు దివ్య స్తోత్రాలు. నీ నామానికి నీవే మహిమ ఘనతలు పొందుకుంటున్నా అమరుడా, నీకు దివ్య స్తోత్రాలు. నీ పాదాల దగ్గర మాకు కింద స్థలం ఇచ్చావు, అందుకే స్తోత్రాలు. అయ్యా, అజ్ఞానాంధకారంలో కొట్టబడి మేమే గొప్పవాళ్ళమని, మేమే శక్తిమంతులమని, మేమే బలవంతులమని, మేమే ఎంతో జ్ఞానం కలిగి ఉన్నామని నిన్ను అవమానపరిచి మేము ఈ లోకంలో శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. అందుకు క్షమించి మా మనోనేత్రాలు తెరిచి మా ఆత్మజ్యోతిని వెలిగించి గ్రహించుకోగల యొక్క దివ్యశక్తినిచ్చి మమ్మల్ని అందరూ కూడా నీ ప్రియబిడ్డలుగా అంగీకరించి ఆశించమని నీ ప్రేమగల దీపాలు సరిపిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసన బట్టి మీరు మీ తరాలు, మీరు మీ వర్షాలు ఎప్పుడూ దివ్య కృపకు పాత్రై దినదినము ప్రసిద్ధ పొందుతూ దినదినము ఆశ్రయించబడుతూ కనికరించబడుదురుగాక. ఆమేన్. జీవము గల తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడే మాట, కళల ద్వారా మాట్లాడువాడను, కళల ద్వారా మాట్లాడువాడను, కళల ద్వారా మాట్లాడువాడు. దేవుడి స్తోత్రాలు. పరలోక రాజ్యం ఉన్నది అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయింది. పరలోక రాజ్యంలో దూతలు, షరీబులు, కెరూబులు ఉంటారని నిర్ధారణ అయిపోయింది. పరమ తండ్రి రాకుండా మనం ఎవరు కూడా క్రైస్తవులుగా మారలేమన్న రహస్యం కూడా నిర్ధారణ అయిపోయింది. మన పేరు జీవగ్రంథంలో ఉంటేనే మనం ఎంత భయంకర స్థితిలో ఉన్నా, మనం ఎంత చీకట్లో ఉన్నా, మన తండ్రి మన పాపాలు భరించి శాప విమోచన చేసి ఆయన బిడ్డలుగా అంగీకరించాడని తెలిసిపోయింది. అయితే అప్పటిదాకా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, పనికిరాని వాళ్ళుగా ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా ఎందుకు మారుతారంటే పరిశుద్ధ ఆత్మ లేక అగ్ని ఆత్మ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న లోకశక్తిని దహించి వేసి పరలోక మహిమతో నింపుతున్నాడు అని కూడా నిర్ధారణ అయిపోయింది. అయితే పరమ తండ్రి పరమాకాశంలో ఉన్నాడు అనేది కూడా నిర్ధారణ అయింది. అయితే ఆయనకి మనకి కనెక్షన్స్ ఎలాగా? చాలామంది దైవజనులు చెప్తారు, భూమి కన్నా 1000 రెట్లు పెద్దది పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎవరు చేరలేరు. అయితే పరలోకాంచి మనం ఎలాగా భూలోకంలో కనెక్షన్ కలిగి ఉంటాం అనేది మనం చూసినప్పుడు ఒక ఆశ్చర్య విషయం, మనకి దేవుడి దగ్గర పరలోక రాజ్యంలో దూతలు, షరీబులు, కెరూబులు, పరిశుద్ధులు ఆయన చుట్టూ ఆవరించబడి ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తారని కూడా తెలుసుకోగలిగాం. ఇప్పుడు దూతలు ఏం చేస్తారు? మధ్యాహ్నం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దూతలు ఏం చేస్తారు? దూతలు మానవుల కన్నా చాలా బలవంతులు, కానీ పూజలకు అర్హులు కారు. ప్రతి దూత కూడా దేవుని స్తుతి ఆరాధన చేస్తారు, లేకపోతే దీయంగా మారిపోతారు. ఎందుకంటే లూసిఫర్ లేక సాతానుడు ఒకప్పుడు పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర ఉన్నాడు, కానీ వాడు
దేవుని వ్యతిరేకించి వాడి దూతలు దురాత్మలకు మార్చబడ్డారు. మధ్యాహ్న కాలం చూసాం, కొంతమంది కొన్ని దురాత్మలు యాక్సిడెంట్ చేసినప్పుడు ఏ విధంగా రక్తం నాగుతాయి, ఏ విధంగా యాక్సిడెంట్ చేస్తాయి, ఎందుకు యాక్సిడెంట్ చేస్తాయి, ఎందుకు మనుషులు చంపేస్తాయి అనేది కూడా చూడగలిగాం. వాళ్ళు ఎవరంటే దేవుని చేత తోసివేయబడి పరలోకానికి భూలోకంలోకి వచ్చి వాళ్ళు దురాత్మలుగా మారి వాళ్ళు మనుషుల్ని, దేవుని పిల్లలను పాడు చేస్తూ, దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తూ మరి నిత్యము దేవుని చేత అవమానపరచబడుతున్న వాడే దురాత్మ. ఈ దురాత్మ కూడా కనపడకుండా ఏం చేస్తాడంటే ఎక్కడైతే దేవుడి బిడ్డలు ఉన్నారో అక్కడ ప్రవేశిస్తాడు. మీకు తెలుసు, ఆదాము ఇంట్లో ప్రవేశించాడు, ఆదాముని పతనం చేశాడు. దావీదు చాలా గొప్ప భక్తుడు, చాలా మహిమగలవాడు. ఇక యెరూషలేము దేవాలయం కట్టేస్తున్నాడు. అదే సమయంలో దావీదుని పట్టుకుని ఒక వ్యభిచారిగాను ఒక మర్డరిస్ట్గా మార్చి అతని కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేశాడు. న్యాయ ప్రకారం మరి దావీదు అలా జరిగినప్పుడు దేవుడికి దూరం అయిపోవాలి. కానీ దావీదు దేవుడి దూరం ఒక అపరాధాలు ఒప్పుకుని దేవుడికి దగ్గర అయ్యాడు. ఇశ్రాయేలు దేవుడి బిడ్డలై ఉండి దేవుడికి దూరం అయిపోయి సాతానికి బానిసత్వం చేశారు. ఇశ్రాయేలు బయలుదేరి కూడా ఈ సాతానుడు వాళ్ళలో ఉండి మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ శపించబడ్డారు. అంచేది సాతానుడు పరలోకానికి వచ్చాడు, వీడికి ఇంకా పరలోక రాజ్యంకి వెళ్ళే హక్కు లేదు, శపించబడ్డాడు వీడు. అయితే పరలోకాంచి కూడా దేవుని పిల్లలు పడిపోయారు అని మనకు నిర్ధారణ అయిపోయింది. ఎందుకు దేవుడు బలయ్యాడు, ఎందుకు దేవుడు లేచాడు, ఎందుకు దేవుడు కొంతమంది దగ్గరికి వస్తున్నాడు, అంతమంది దగ్గరికి రావట్లేదు. వచ్చినప్పుడు వాళ్ళు మారుమనసు పొందుతున్నారు, వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు, వాళ్ళు మరి దేవుని చేత పునర్జన్మ అనుభవంలోకి వస్తున్నారు. అయితే భూలోకం దేవుడిది కాబట్టి భూలోకంలో దేవుడి రాజ్యం ఉన్నది. దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తామన్నాడు సాతానుడు. అయితే దేవుడి రాజ్యాన్ని దేవుడు ఎలా పరిపాలిస్తున్నాడు, ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, దేవుడి పథకాలు ఏ విధంగా అమలు జరపగలుగుతున్నాడు దేవుడు చూద్దామండి. లూకా 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియెలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోకి దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానమైన. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక పథకం చేసుకున్నాడు. ఆ పథకం ఏంటంటే లేఖనాల ప్రకారంగా తను పుట్టబోతున్నాడు, లేఖనాలు పుట్టుతున్నాడు అని చెప్పి నిర్ధారణ చేసి ఇప్పుడు పుట్టబోతున్నాడు. ఆయనకు ఒక విరోధి ఉన్నాడు, ఆడే సాతానుడు. అయితే దేవుని రాజ్యం స్థాపించకుండా, దేవుడి పిల్లల పరలోక రాజ్యంకి వెళ్ళకుండా ఎలా అడ్డం వస్తాడు అంటే, ఫస్ట్ శిశువుగా ఉండగా చంపాలని ప్రయాణం. 2 పెద్దవాడైన తర్వాత అతను వ్యభిచారిగా చేసి దేవుని రాజ్యం పాడు చేయాలని ఉద్దేశం, 2 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ముందర పరలోకానికి ఒక స్త్రీని పంపించాడు. ఆ స్త్రీ దగ్గరికి గబ్రియెలు దూతను పంపించాడు. గబ్రియెలు దూత మన మనిషిగా రాలేదు, కలతో మాట్లాడాడు. దేవదూతల మధ్యాహ్నం చెప్పాం కదా, అతిశక్తిమంతులని, వాళ్ళు ఎవరికి కనిపించరని, వాళ్ళు చాలా బలం గల వాళ్ళని. ఇప్పుడు మరియమ్మ గారి గర్భంలోకి వచ్చాడు. మరియమ్మ గారి గర్భంలోకి వచ్చి మాట అన్నాడు, అమ్మా నువ్వు పరలోకానికి వచ్చావు,
నీవు దేవుని కుమార్తెవి, ఇప్పుడు దేవుడు నీ ద్వారా గర్భం దాల్చిపోతున్నాడు, అందుకు నువ్వు సిద్ధంగా ఉండమని చెప్పాడు కల్లో. వెంటనే మరియమ్మ గారు అంది, వలదు అలా జరగడానికి లేదు, ఎట్టి పరిస్థితులు అలా జరగడానికి లేదు అని చెప్పింది. మొత్తానికి ఏదో కింద పడేలాగోలాగా సెట్ చేశాడు. కానీ ఇప్పుడు మరియమ్మ గారికి గర్భం వచ్చింది. అది చాలా నిందభరితమైంది. ఇక్కడ గబ్రియెల్ దూత కల్లోకి చెప్పాడు. ఆ మాట మేనత్త గారు చెప్పింది, అత్త ఇలాగా నా కల్లోకి గబ్రియెల్ దూత వచ్చాడు. గబ్రియెల్ దూత ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యంలో. ఎవరి దగ్గర ఉంటాడు? దేవుడి దగ్గర. అటువంటి గబ్రియెల్ దూత నా దగ్గరికి వచ్చాడు, ఇలా అని చెప్పాడు, నా గర్భాన్న మరి దేవుడు పుట్టబోతున్నాడంట అని. ఆవిడ వెంటనే ప్రవచించింది. బైబిల్ వాక్యంలో ఏం రాబడిందంటే, ఆవేశం చేత పరలోక తండ్రి యొక్క ఆజ్ఞ చేత ప్రవచిస్తారు. ప్రవచనం అంటే ఏదో సరదాగా ప్రవచించేది ప్రవచనం కాదు. దైవావేశం చేత, పరలోక తండ్రి యొక్క ఆజ్ఞ చేత ప్రవచించేదే ప్రవచనం. అందుకు ఇప్పుడు మేనత్త దగ్గరికి వెళ్ళినప్పుడు మేనత్త ప్రవచించింది, అమ్మా నిజమే, నీ గర్భం తెరవబడింది. మేనత్త మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మేనత్తకి పరలోక రాజ్య భాగ్యం తెలియదు. ఇప్పుడు పరలోక తండ్రి ఆవిడలో ప్రవేశించి ప్రవచిస్తామన్నాడు. గర్భం తెరవబడింది. ఇంకేదో సఖ్యతపడ్డారు, వెళ్ళిపోయారు. ఆ లూకా 2:9-12 ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. దేవుడి స్తోత్రాలు. దేవుడు పుడతాడు, దేవుడు పుట్టాడు. దేవుడు ఎలా పుడతాడు? మనకి ఏది కనపడుతుందంటే ఇది కనపడుతుంది. కళ్ళజోడు కవరు, కళ్ళజోడు కేసు కనపడుతుంది. కళ్ళజోడు కేసు లోపల ఏముందంటే ఒక గుడ్డు ఉంది. అలాగే ఈ యొక్క పరలోకాంచి వచ్చిన ఈ యొక్క అద్భుతమైన శక్తిమంతుని దేవుని గురించి చెప్తుంది. దేవతో చెప్తుంది. ముందు వాళ్ళ చుట్టూ ఆవరించింది, వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించింది. అమ్మా భయపడకండి, 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 నేను పరలోకానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే దేవుడు పుట్టాడు. ఆయన ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు కలలో చెప్పాడు. అక్క వాళ్ళు మరి గొర్రెల కాపరిగా ఉండగా, మరి మనకి ఆదికాండం 16 అధ్యాయంలో చూసినప్పుడు అబ్రహాము నైవేద్యం చెల్లిస్తున్నప్పుడు అతనికి మగత కలిగింది. దేవదూతలు కానీ దేవుడు కానీ కనిపించినప్పుడు మనకేం కలుగుద్దంటే మగత. లోక నేత్రాలు కానీ కనపడ్డం, ఆత్మీయ నేత్రాలకి మనం కళ్ళు మూసుకున్న తర్వాత, అందుకే దేవుని ప్రార్థన చేసేటప్పుడు, దేవుడు ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి అని ధర్మజ్ఞానం చెప్తూ ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా మహిమ చేత కళ్ళు మూసుకున్నారు. వెంటనే దోచి చెప్తున్నాడు, భయపడకుడి, దేవుడు పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. ఇంకెక్కడ పుట్టాడు? పశువుల తొట్టులో. ఇంకెలాగున్నాడు? పొత్తుగుడ్లతో ఉన్నాడు. ఆయనే రక్షకుడు. అంత వివరంగా ఎందుకు చెప్పారు వాళ్ళని చెప్పినప్పుడు, అతను ఒక పసిగుడ్డు. అతని లోపల ఏముందో ఎవరికీ తెలియదు. కొద్ది కాలం బయటకు వచ్చి కార్యాలు చేసినప్పుడు గుర్తుపట్టచ్చు. కానీ చిన్న పిల్లవాడు.
అతని లోపల దేవుడున్నాడు. ఆ చంటి బిడ్డ లోపల దేవుడున్నాడు. సరే వీళ్ళు వెళ్ళారు ఆయనకు పాట పాడారు. ఏమని పాడారు చెప్పాలి. వీళ్ళు పాట పాడకుండా వచ్చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క అపొస్తలుల తట్టుకు వచ్చారు. వాళ్ళు దానికి ప్రదక్షిణ చేశారు. వాళ్ళు మరి సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఈ లోపల శాస్త్రులు పండితులు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే లేఖన ప్రకారంగా, దేని ప్రకారంగా? లేఖన ప్రకారంగా ఇతను రక్షకుడు కాదు. ఈ రక్షకుడు ముందు ఒక మాట చెప్పాడు, నేను అందరినీ దర్శించను. ఎవరిని దర్శించావు? తనకిష్టలేని వాళ్ళకి. ముందే చెప్పాడు, నేను పరలోకానికి భూలోకిలోకి వెళ్తున్నాను, నాకు ఇష్టలేని వాళ్ళని దర్శిస్తాను. అందుకు ఇప్పుడు వాళ్ళకి దర్శించాడు. వాళ్ళు నమ్ముతున్నారు. కానీ శాస్త్రులు పండితులు వేదాంతులు ఆ యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆయన కనపట్టలేదు. ఆయనే కొంతమందికి కనపడుతున్నాడు, కొంతమందికి కనిపించట్లేదు. కొంతమందితో మాట్లాడుతున్నాడు. ఏ భాష? ఆత్మభాషతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు కనిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు. కొంతమందికి పిచ్చికళ్ళు వస్తాయి, డబ్బులు మూటలు పడిపోయినట్టుగాను, వజ్రాల మూటల పైనుంచి రాలుతున్నట్లుగాను, ఇలాంటి పిచ్చికళ్ళు వస్తాయి. దైవరాజ్యం వేరు, దైవరాజ్యంలో సందేశం వేరు. అంచేత ఇప్పుడు దైవ సందేశం ఇచ్చాడు. వెళ్తే ఖచ్చితంగా అక్కడ చూస్తుండగా పిల్లవాడు పడుకునున్నాడు. అక్కడ చెప్పిన దేవతలు చెప్పిన మాట, ఇక్కడ పశువుల తొట్టులో ఉన్న బిడ్డ సరిపోయారు. కానీ శాస్త్రులు పండితులు నమ్మలేరు. అంచేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు, మరి మత్తాయిలో చూసినప్పుడు దేవతతో ఆ యొక్క మునులు దిగి వచ్చారు. మునులు దిగి వచ్చి మునులు ఎత్తుక్కున్నారు. రక్షకుడు పుట్టాడని తెలిసిపోయింది వాళ్ళకి. ఎక్కడ పుట్టాడో తెలుస్తుంది, ప్లేస్ తెలియట్లేదు. చాలా కలవరపడుతున్నారు వాళ్ళు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాజుగారిని ఎతికించారు. ఎన్ని బాధలు పడ్డా ఆయన కనపడట్లేదు. వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. యేసు ప్రభు ఎలా ఉన్నాయంటే, పాలు తాగుతాను, లేకపోతే నెంబర్ 2కి వెళ్తాను, లేకపోతే నెంబర్ 1కి వెళ్తాను, లేకపోతే క్యారమని ఏడుస్తాను, ఇలా కనపడుతున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు అంటే తల మెరిసిపోతాడు, ఆయన ఒక అద్భుత రూపాన్ని కలిగి ఉంటాడు, ఆయన దేవుడు. ఇవన్నీ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరికి కనపట్టలేదు. ముళ్ళు వచ్చారు. వాళ్ళు మొత్తానికి అడ్రస్ పట్టుకున్నారు, వెళ్ళారు. వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆయనతో మాట చెప్పారు, అయ్యా మా జన్మ తరించిందయ్యా, వాగ్దానం ప్రకారంగా పుట్టావయ్యా, దేవుడి రాజ్యం చూడండి అమ్మా. మీరు లోకరాజ్యాన్ని తీసుకొచ్చి దేవుడి రాజ్యంలో పెట్టుకుని చేపల చెరువులు, రేలు చెరువులు, తడికిల చెరువులు, పనికిమాల చెరువులు ఎయ్యోటి మీరు పెట్టుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఎంత పరలోక తండ్రి, సర్వలోకాధికారిని తండ్రి, సర్వలోకానికి మరుగై తనకిష్టుల దగ్గర ఎలా చేస్తున్నాడో చూడండి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన ఎంత అద్భుతంగా ఆయన తను బయలుపరుచుకున్నాడు. బయలుపరుచుకున్న వాళ్ళు ఏమన్నారంటే యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. ఈ యొక్క నేత్రాలు తెరవబడిన వాళ్ళు, ఆత్మజ్యోతి వెలిగించబడిన వాళ్ళు యేసు ప్రభు చేపల చెరువు దేవుడు, యేసు ప్రభు రేలు చెరువుల దేవుడు, యేసు ప్రభు ఏదో అద్భుతాలు చేసే దేవుడు అని తెలుస్తున్నారు. ఎప్పుడైతే దివ్య దర్శనం పొందారో, అందుకే అబ్రాహం గారు పాట పాడాడు. ఇప్పుడు దైవ దర్శనం పొందిన అబ్రాహం గారు దేవుణ్ణి ఏమీ అడగట్లేదు, ఏమీ కోరట్లేదు. అబ్రాహం గారు కోరుకున్నది ఒకటే, నేను పాపంలో పుట్టాను, పాపంలో ఎదిగాను, పాపంలో జీవించాను, నేను పాపిని. అందుకు మహాతండ్రి నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు. అదే ప్లేస్లో తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు ఆస్తులు ఎలా సంపాదించాలి, బంగారం ఎలా సంపాదించాలి,
వెండి ఎలా సంపాదించాలి, తన జీవితంలో ఎలా సుఖపడాలి, ఈ ఆలోచన. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, ఇతను కూడా దేవుడి దగ్గర ఉన్నాడు. ఇతను మనస్సులో ఏమనుకుంటలేదు, నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాను, నేను నరుడు కాను అనుకుంటలేదు. అంచేత మీరు ఎంతకాలం ఉపవాసం చేసినా, ఎంతకాలం ప్రార్థన చేసినా దైవ దర్శనం కనుక పొందకపోతే మీరు సామాన్య మానవులే. మీరు ఒకే ప్రార్థన చేస్తామంటారు. ఇరవై పొద్దున్న 40 ఇప్పుడు ఏదో పెట్టారు, ఇంటి కోసం ప్రార్థన చేసుకున్నారు. 47 దినాలు ఉపవాసం అయిన తర్వాత మీకు ఇల్లు కట్టబడలేదు, లోన్ ఇవ్వలేదు. వెంటనే మీకు ఒక అనుమానం వచ్చేస్తుంది. అదేంటంటే దేవుడు లేడు. అబ్రహాముకి లోతుకి తేడా ఏంటని చూసినప్పుడు, అబ్రహాము చిన్నప్పటి నుంచి పాపిగా పుట్టాడు, పాపిగా ఎదిగాడు, పాపిగా జీవించాడు. అతనిలో కొన్ని పాప గుణాలు కానీ, పాప అభిప్రాయాలు కానీ, పాప ఆలోచనలు కానీ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అవి ఒక్కొక్కటి ఈర్ష్య, ద్వేషం, మత్సరం, దేశం, ధనం మీద ఆశ, ఇలాగా అనేకమైన గుణాలు ఆయనలో ఉన్నాయి. అవి చెడ్డమని తెలియదు ఆయనకి. అవి చెడ్డప్పటి నుంచి పోషించుకున్నాడు, అట్లా పెంచి పాలిచ్చి పోషించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శనం పొందాడో అవన్నీ పోని వాటి స్థలములో ప్రేమ, జాలి, దయ, కరుణ బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వర్గం ఏమంటారంటే, నిన్ను నమ్ముకున్నాను, నన్ను ఆస్వాదించు, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇల్లు కట్టిపెట్టు, నిన్ను నమ్ముకున్నాను, నా పిల్లలకి చదువు కావాలి, నిన్ను నమ్ముకున్నాను అనే ఒక వర్గం. వాళ్ళు ఉపవాసం చేస్తారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు. ఇంకొక వర్గము, నన్ను పుట్టించినవాడు నీవే, నన్ను గిట్టించేవాడు కూడా నీవే అయ్యా, నా మనోనేత్రాలు తెరిచావు, నా ఆత్మజ్యోతిని వెలిగించావు, నేను ఈ లోకంలో యాత్రికుడని తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నేను గనక పాపం చేస్తే శాపగ్రస్తుడిగా మారిపోతాను, అందుకు లోకయాత్ర ముగించే వరకు కూడా నేను పాపం చేయకుండా కాపాడమా. ఇదొక ప్రార్థన. ఇక్కడొక ప్రార్థన, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇల్లు కట్టి పెట్టలేదు, నిన్ను నమ్ముకున్నాను మా అబ్బాయి చదువులో, నిన్ను నమ్ముకున్నాను మా అబ్బాయికి ఉద్యోగం. ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను పాపంలో పుట్టాను, పాపంలో ఎదిగాను, పాపంలో జీవించాను, నా మనోనేత్రాలు తెరిచావు, నా ఆత్మజ్యోతిని వెలిగించావు, నాలో ఉన్న పాపాన్ని సంపూర్ణంగా తొలగించు. నేను ఈ లోకంలో ఉన్నంతకాలము యాత్రికుడిగా ఉన్నట్లు, మనసా వాచ నేను స్తుతించినట్లు, ఈ ఆత్మ నీదే, ఈ శరీరం నీదే, ఈ సర్వస్వం నీదే. ఇది అబ్రహాం గారు చెప్తున్నాడు. లోతు అంటాడు, ఆస్తి, భోగం, భాగ్యం, ఇద్దరూ భక్తులే, ఇద్దరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అంచేత మనం ఈ యొక్క భగవంతుని దర్శనం పొందిన తర్వాత ఎలా మారుతాము, భగవంతుని దర్శనం పొందినప్పుడు ఎలా ఉంటాం, భగవంతుని దర్శనం పొందినప్పుడు లోకం కోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అబ్రహాం గారు లోకంలో ఉన్నాడు, ఆయనకి ధనం కావాలి, ధనం ఇచ్చాడు, ఆయనకి బిడ్డలు కావాలి, బిడ్డలు ఇచ్చాడు, ఆయనకి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అబ్రహాం గారు అన్నాడు, ఇది మా శరీరం. చూద్దాం ఒకసారి అండి, హెబ్రేయులు 11:9 చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు, యాకోబు వారులను గుడారములలో నివసించచ్చు. ఇక్కడ అబ్రహాం గారి మనసు ఏ విధంగా ఉంది, అంచుకాలంలోకి వచ్చాడు, చనిపోతున్నాడు, కొడుకుని మనవనికి ఎక్కేశాడు, తను ఎంత ఆశ సంపాదించాడు, తను ఎవరు ఎలా బాధ పెట్టారు, తను ఎలా ఎవరు చూశారు,
ఏ డాక్టర్ గారు ఏ మందులు వేశారు, తనకి ఎక్కెక్కడ ఆస్తులు ఉన్నాయి, తను ఎక్కెక్కడ బంగారం దాశాడు. మాకు ముసలుడు ఉన్నాడండి, ఆడ సత్త చెప్పకుండా చచ్చిపోయాడు. ఎక్కెక్కడ పెట్టాడో తెలియలేదు. ఆ చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ గోల, ఇంత బంగారం ఉండాలో, ఇంత ఆస్తి ఉండాలో, ఇన్ని డబ్బులు ఉండాలని. అప్పుడు వీళ్ళు ఆలోచన చేశారు. ఆలోచన చేసి సోదావుడికి ఆకేశారండి. సోదావుడు వచ్చింది. సోదావుడు వచ్చి ఏడ్చేస్తుంది. నేను అలాగా దూరంగా కూర్చొని చూస్తున్నాను. ఆడవాళ్ళు చుట్టూ ముగారు. సోది ఏడుతుంది. నేను అలా చచ్చిపోయాను, ఇలా చచ్చిపోయాను, నేను అలా అయిపోయాను, ఇలా అయిపోయానని ఏడుతుంది. సరే సోది అయిన తర్వాత, నీకో మాట చెప్తాను బిడ్డలారా, నేను నిజమే చెప్తున్నాను బిడ్డలారా అంటాం ప్రారంభించాను. ఏం చెప్పుద్దా? అప్పుడు చెప్పింది, బంగారు గోడలో సరంబి కట్టి దాంట్లో పెట్టి పైన ఫోటో పెట్టాను. అంతకుముందు 3 సార్లు సోదరుని పిలిచారు. పిలిస్తే సోదరు చెప్పలేదు. వచ్చిన వస్తున్నాడు సోదరులోకి, ఏడుతున్నాడు. నాన్నా నాన్నా అని వీళ్ళు కూడా దర్గాలు చెప్తున్నారు, చెప్పట్లేదు. ఆఖరికి ఏం చేశారంటే, మా ఆవిడగారు చాలా తెలియగలదండి, వీళ్ళందరూ ఎవరో పనికి రారు, అందుకు ఆ కావలసిన మనిషి ఈవిడున్నా చెప్పట్లేదు, అందుకు చాట్లో బియ్యం వేసి కానీ మన కథ. ఆవిడ కూర్చోగానే, ఏమనుకోకే, అక్కడ ఫోటో పెట్టానే, ఆ ఫోటో వెనకాల బంగారం పెట్టానే, ఆ ఫోటో వెనకాల బంగారం పెట్టానే, ఆ ఫోటో వెనకాల డబ్బులు పెట్టానే అని అట్టమాట. అంచేత సోదిలోకి వస్తారా రారా? సౌలు మహారాజు ఏమని పిలిచాడు? సమూయేలుని పిలిచాడు. అంచేత ఇక్కడ మనం చాలా చూసినప్పుడు ఇక దేవుని ప్రత్యక్షత ఎవరికైతే జరుగుతుందో ఇంక వాటిని అబ్రాహాము గారు చెప్తున్నాడు ఒకే మాట, అయ్యా మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే బ్రతుకు దినాలను కూడా దేవుని ఆరాధించండి. నామకార్థ జీవితాన్ని జీవించద్దు. దేవుడు సజీవుడని, దేవుడు జీవం గలవాడని, దేవుడు పరిశుద్ధపరుస్తాడని అటువంటి విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడు తోడుగా ఉంటాడని చెప్పాడు. మీరు ఎన్ని చేసినా, ఎంత గొప్పవాళ్ళైనా యాత్రికులమే. అబ్రాహాము గారు పిల్లలకి ఇచ్చిన సందేశం యాత్రికులమే, ఇక్కడ ఉండే పని లేదు అని పబ్లిక్కి చెప్పిస్తాడు. అంచేత దైవ దర్శనం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క నడకలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటాయి? లూకా 24:4-7 చూద్దాం. ఇందును గూర్చి వారికి ఏమి 24:4 తోచక ఉండగా ప్రకాశమానమైన ఆమె వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి ఉండిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు ఇప్పుడు యేసు ప్రభుని సమాధిలో పెట్టారు? యేసు ప్రభు యొక్క సమాధి రాయి తీసేశారు దేవదూతలు వచ్చి. ఈయన సజీవుడిగా వెళ్ళిపోయాడు. అదే మాటని దేవదూతలు చెప్తున్నారు. ఇక్కడ శిష్యులతో సహా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని చూశారు. ఆయన బొక్కలో పొడిచారు, నీళ్లు రక్తం కారిపోయింది. ఆయన తలవాల్చి ఒక మాట చెప్పాడు, ఇదిగో నా ఆత్మ అని చెప్పేశాడు. తలవాల్చేశాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయనకి ఏదో సోమంతం రాశారు, ఏదో రాశారు, కోట్లో చుట్టారు, లోపల పెట్టారు.
చచ్చిపోయాడని పూర్తి నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు ఆయన లేచాడని దేవదూతలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కనపడటం ప్రారంభించాడు. కనపడుతూ ఒక మాట అన్నాడు, నేను దెయ్యాన్ని కాదు, నేను సర్వాధికారిని దేవుణ్ణి. అంచేత దేవుడు రాజ్యం భోజ్యం కాదు. నాకు 4 వాక్యాలు వచ్చినాయి, ఏదో సీతాను, 4 మాటలు వచ్చినాయి సీతాను కాదు. దైవ దర్శనం పొందిన వాళ్ళందరూ కూడా దీనులుగా మారిపోతారు. దైవ దర్శనాన్ని ఎవ్వరికీ జరగదు. దైవ దర్శనం పొందిన వాళ్ళు ఆత్మ నింపుదలతో ఉంటారు. పూర్తిగా దేవుని స్తుతి యాగంలోకి వెళ్ళిపోతారు. సత్యాన్ని తెలుసుకుంటారు. అంచేత దేవుడు దేవదూతలు పంపించి, కలలోకి పంపించి వాళ్ళకి సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు కల్లోకి వచ్చి మాట్లాడి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అందుకంటాడు, కళ్ళ ద్వారా మాట్లాడువాడు. ఎందుకంటే ఆయన మరి మహిమస్వరూపుడు కాబట్టి ఆయన ఎవరు చూడలేరు. అందుకు కళ్ళలోకి వచ్చి కనపడుతున్నాడు ఆయన. కళ్ళు చాలామంది వస్తాయి. బంగారు మూటలు కట్టుకున్నట్లుగాను, వెండి మూటలు కట్టుకున్నట్లుగాను, అట్లా నెత్తి పెట్టుకు ఊరేగి తెలిపోతున్నట్లుగాను, ఇలా చాలామందికి వస్తాయి. అబ్రహాం అన్నాడు, నీ దర్శనమే నా జీవిత ధన్యత. ఇప్పుడు మగ్దలేనే మరి అంటుంది, నీ దర్శనమే నా జీవిత ధన్యత. అంటే దైవ దర్శనం పొందిన వారు లోకాన్ని ప్రేమించలేరు. దైవ దర్శనం పొందిన వారు లోక జీవితాన్ని జీవించలేరు. వాళ్ళు ఇంకా లోకాన్ని పట్టించుకోరు. వాళ్ళకి బంగారం ఉండదా? ఉంటుంది. వాళ్ళకి ధనం ఉండదా? ఉంటుంది. వాళ్ళకి ఘనత ఉండదా? ఉంటుంది. అన్నీ ఉంటాయి, కానీ వాటిని పట్టించుకోరు వాళ్ళు. అవి శాస్త్రమైనవి కావు. అందుకే అబ్రహాం గారికి ఆస్తి పోయినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నా ఆస్తి పోయింది. మళ్ళీ అన్నీ ఇచ్చాడు దేవుడు. అంచేతన పిల్లరా, దేవదూతలు ఏం చేస్తారంటే చాలా బలమైన వాళ్ళు, శక్తి గల వాళ్ళు. వాళ్ళు కళ్ళలోకి వచ్చి మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారంటే పరిశుద్ధులతో, అందరితో కాదు. అందరితో కళ్ళలోకి వచ్చి మాట్లాడరు. అందుకే యేసు ప్రభు వారు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు కూడా జనమంతా అక్కడి నుంచి ఉండగా పరిశుద్ధులు, ఆయన మేఘారూఢై పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యానికి దేవుని కుమారులకి కనెక్షన్ ఉంది. దేవుని కుమారులకును పరలోక తండ్రికి కనెక్షన్ ఉంది. ఈ పరలోక దర్శనాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా శాస్త్ర కృపకు పాత్రులైపోతారు, దీనులుగా మారిపోతారు. ఆస్తులు, అంతస్తులు, భోగాల గురించి ప్రార్థన చేయరు. కొంతమంది నాయన సేవకులు తగులుతూ ఉంటారు. మీకు నేను ప్రార్థన చేయగా ఇంత పెద్ద సంఘాన్ని కట్టాను, ఇన్ని ఆత్మలు రక్షించాను. అది ఒక పెద్ద ఫేక్. ఆత్మలు రక్షించేవాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. సంఘాన్ని కట్టేవాడు కూడా దేవుడు ఒక్కడే. సంఘము ఎక్కడున్నదో తెలిసినవాడు దేవుడు ఒక్కడే. అంచేత ఇక్కడ సంఘం ఉందని తెలిసినవాడు దేవుడు. అందుకే 200 సంవత్సరాల కిందట డెలిగేట్ అని ఒక స్త్రీకి తెలియజేశాడు, ఇది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అలాగే మన ఆదికాండం 28 అధ్యాయాలు చూసినప్పుడు యాకోబుకి దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. యాకోబు అంటే ఇది పరిశుద్ధ భూమే కానీ మామూలు భూమి కాదు. అంచేత ఈ భూమి మీద తన పరిశుద్ధమైన ఇది యెరూషలేము పడగొట్టేశారు. యెరూషలేము ధ్వంసం అయిపోయింది, తలడిపోయింది. యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు సిలువేశారు, యేసుప్రభు తిరిగి లేశాడు. ప్రపంచమంతా ఆయన సంఘాలు. ఎందుకు ఆయన సంఘాలు ప్రపంచం అంతా ఉన్నాయి? ఇజ్రాయెల్ మధ్యన ఒకటే ఆయన దేవాలయం ఉండేది.
ఇప్పుడు ప్రపంచమంతా యేసు ప్రభు దేవాలయం. ఆయన బిడ్డలు ఎక్కడున్నారు, అక్కడ దేవాలయం ఉంది. ఆయన బిడ్డలు ఎక్కడున్నారు, అక్కడ పరిశుద్ధాలయం. కొంతమంది నేను ఒకప్పుడు చూసేవాడిని, గబగబా వేసేసేవారు తాటికలతో, కొద్దిరాలు పోయిందని పడగొడిస్తేవారు. నేను ఏంటి ఇలా చేస్తానని చూస్తే ఫార్నీడ్ అండి. మేము ఇంత పేదోళం, సంఘం కట్టాం, సంఘానికి కట్టుకున్నాక డబ్బులు లేవు అని ఆ ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చూపించేవారు. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ దాంధర్మాలు చేసే అలవాటు ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం ఏమీ లేకుండా గొప్పోడైపోయాడు. ఆయన చేత దేవుడి బిడ్డలు ఎక్కడుంటారో అక్కడ గణపతి సంఘం కట్టేవాడు దేవుడు, ఆత్మలు పిలుచుకునేవాడు దేవుడు, పాపాలకు అడిగేవాడు దేవుడు. ఆ దేవుడు ఎక్కడికి వస్తాడంటే పరలోకానికి ఎవరైతే వచ్చారో, ఎవరైతే లోకంలో బంధించబడ్డారో వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి అంటారు, అయ్యా నా జన్మ తరించింది, నాకు విమోచన దొరికింది, ఇప్పుడు నీ జీవితం కొలత వచ్చేస్తుంది. నేను పాల వ్యాపారం చేశాను, కొద్దికాలం టైం అయిపోయింది, చెప్పకూడదని కూడా చెప్తున్నాను. పాల వ్యాపారం చేసేవాడిని. పాలు కొలిసేవారు, అందులో పోసేవారు. పోసే ముందర ఒక్క మాట ఏంటంటే, షాకరా అయ్యో ఎంత అందంగా ఉన్నావు అనుకో షాకరా, అయ్యో నీ తల చూస్తుంటే నాకు ఎంత ముద్ద వచ్చింది షాకరా షాకరా అనేవారండి. ఎంత లావైపోయేవాడిని. ఆ పాలకి అంతా అందులో వేసుకొచ్చాను. ఇక్కడ కొట్లో పోద్దామంటే ఆడనేవాడు దుర్మార్గుడికి, అన్ని నీళ్ళురా కోవ కట్టినవాడు. అదేంటయ్యా మా ఊళ్ళో పోసాను, చెయ్యి దరిద్రుడు. ఏం చేసేవారు అనుకున్నారు వీళ్ళు? వెళ్ళగానే షాకరా టిఫిన్ చేసావా, షాకరా టిఫిన్ చేసావా, కాఫీ తాగావా షాకరా అనేవాడు. అలా తీయటి మాటల్లో నేను కళ్ళు మూసుకొని 2 నిమిషాలు నీళ్లు పట్టుకొచ్చి అందులో పోసేస్తాను. షాకరా చిన్న టిక్కొట్టు షాకరా అనేవారు. టిక్కులు ఆ పుస్తకం ఉంటుంది, 2 ఏటలు టిక్కు వస్తాను. అలాగే నేను పాల వ్యాపారం పెట్టి రోజు ఆటతో తగ్గించుకోండి. అంచేత నా పిల్లరా, దైవ దర్శనం పొందిన వాళ్ళ మట్టికి లోకం కోసం ప్రార్థన చేయరు. పరలోకానికి వచ్చి దైవ దర్శనం జరగడం అనేది అసాధ్యము. అది ఎవరికి జరుగుద్ది అంటే కేవలము దేవుని పిల్లలకు. దేవుని పిల్లలకు దైవ దర్శనం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తారు, సకల సృష్టి ఆయన చేతిలో ఉంది, ఏది కావాలని అడగరు. నాలో ఉన్న చెడు గుణాలు, నాలో ఉన్న దుర్గుణాలు, నాలో ఉన్న పాపాన్ని కడుగునైనా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, లోకంలో ఉన్నంత కాలము నువ్వు నాకు తోడుగా ఉండు, నేను పాపం చేయకుండా కాపాడు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళే దైవ దర్శనం పొందినవారు, వారే విమోచించబడ్డవారు, వారే పరలోకానికి వచ్చిన వారు, వారే తిరిగి పరలోక రాజ్యంలోకి వెళుతున్నవారు. ప్రార్థన చేసుకుందామండి. కనికరంగల మహారాజా నీకు 2 వందనాలు. ఈ పవిత్ర సమయంలో నీ దివ్య దర్శనం గురించి మాట్లాడాం, అందుకు స్తోత్రాలు. అంచేత అనేక మంది ఇశ్రాయేలుగా మోసంలో జీవిస్తూ ఉన్నారు. పేతురు వాళ్ళు కూడా నీ దర్శనం పొందకుండానే నీ దర్శనం పొందినట్టుగా ఫీలింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే దర్శనం పొందుకున్నారో ఆత్మశలు మీకు అప్పగించారు. అంచేత దైవ దర్శనం పొందిన వారు అయ్యా పరిశుద్ధులుగాను పవిత్రులుగా జీవిస్తూ లోకములో యాత్రికులుగా ఉండి ఎవరు ఎక్కల నిత్యరాజులకు ఎక్కి వెళ్దిరుగాక. ఆమేన్. వాక్యాన్ని దేవుడు వినికిడి ద్వారా ఆశించుగాక. ఇది యెహోవా వాక్కు సరస్సుంది. ఆమేన్.